సో హాయ్ ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియోస్ చేసి అయితే ఇప్పుడు దాకా దాదాపుగా ఒక నెల అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఒక నెల కాడి నుంచి సరిగ్గా వీడియోస్ అయితే చేయలేదు. మ్యాక్సిమం ఒక వీడియో కూడా చేయలేదు. మధ్యలో 2-3 పోస్టులు పెట్టాను అంతే. అంటే ఉన్నంతలోనే ఈ మూవీని అయితే బాగానే తెరకెక్కించారు. ఓవరాల్గా 5 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే తెరకెక్కించారు ఈ మూవీని. ఇంకా శాటిలైట్ రైట్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మన జీ తెలుగు ఉంది కదా, అది అయితే సొంతం చేసుకుంది. ఇంకా అమెజాన్ ప్రైమ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ అయితే సొంతం చేసుకుంది. ఈ రెండింటి వాల్యూ వచ్చేసరికి 9.50 కోట్లకైతే జరిగింది. ఇక ఈ మూవీ అంటే థియేట్రికల్ గా లాభాల్లోకి రావాలి అంటే 5 కోట్ల రూపాయల షేర్ను 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి ఫ్రెండ్స్. తొలి రోజు కలెక్షన్ లో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూపాయలకు అటు ఇటుగా కలెక్షన్లు అయితే రాబడుతుంది ఫ్రెండ్స్. ప్రియదర్శి కెరీర్లో ఇది కూడా ఒక మంచి మార్క్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ కోర్టు మూవీతో చూస్తే ఈ కలెక్షన్స్ అయితే తక్కువే, కానీ ఓవరాల్ గా అంటే ఈ బడ్జెట్ ప్రకారం ఈ ప్రమోషన్స్, ఈ ట్రైలర్స్ వీటి పరంగా చూసుకున్నట్టయితే మూవీ పర్వాలేదు ఫ్రెండ్స్. అంటే మంచి పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. సో పాజిటివ్ టాక్ వల్ల అంటే వీకెండ్